హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు పూలు మకానా స్వీట్ చేసుకోబోతున్నాము. ఈ తామర గింజలంటారు. పిల్లల స్కూల్ బాక్సులకైనా, ఈవినింగ్ స్నాక్స్‌కైనా, పిల్లలకి, పెద్దవాళ్ళకి గూడా, ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళకైనా బీపీని కంట్రోల్ చేసిద్ది. షుగర్‌ని కూడా కంట్రోల్ చేసిద్ది. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఈరోజు పూలు మకానా స్వీట్ చేసుకోబోతున్నాం. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగితే ఈజీగా చేసుకోవచ్చు. దీనికి స్టవ్ మీద బాండీ పెట్టి 4 కప్పులు మీరు కప్పు కొలతైనా, గ్లాస్ కొలతైనా దేనితో అయినా తీసుకోవచ్చు. నేను 4 కప్పులు పూలు మకానా తీసుకుని వీటిని సిమ్‌లో పెట్టి ఎంచుకోవాలి. లో టు మీడియంలో పెట్టుకుని ఎంచుకోవాలి. బాగా పప్పు లోనకి ఎగేదాకా కూడా పూలు మకానా లోనకి ఎగేదాకా కూడా నలిగేదాకా ఎంచుకోవాలి. చాలా హెల్తీ ఫుడ్ అండి. ఈరోజు ఒక కప్పు తింటే పిల్లలైనా, పెద్దాళ్ళైనా హెల్తీగా ఉంటారు. బీపీని కంట్రోల్ చేసిద్ది. అన్నీ కూడా ఇట్లా వేయించుకుందాము. మీకు కావాల్సినన్ని వేయించుకోవచ్చు ఇట్లానే. చూడండి అట్లా నలిపితే నలిగిపోవాలి. అప్పుడే బాగా పూలు తామరిత్తనం లోపల దాకా ఏగినట్టు అట్లా నలిగిపోవాలి. ఇప్పుడు ఏగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. 2 స్పూన్లు నూగులు ఆ వేడికే వేడైపోతాయి. కొంచెం అట్ట తిప్పుకుని తీసేసుకుందాము. ఎక్కువ ఏగక్కర్లేదు. ఆ వేడికే కొంచెం వేడైతే సరిపోతాయి. ఈ నువ్వులు కూడా తీసేసుకుని ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. బాండీలో పావు కప్పు బాదం పలుకులు వేసుకుందాము. బాదంని 2 పలుకులు చేసి ఓ పావు కప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి. బాదం బాగా వేగినాక మళ్ళీ ఓ పావు కప్పు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుందాము. ఈ జీడిపప్పు బాదం పలుకులు బాగా వేగినాక ఇవి కూడా తీసేసుకుందాము. బాగా వేగాలి. మంచి కలర్ వచ్చినాయి చూడండి. కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. వీటిని కూడా తీసేసుకుని ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పైన బెల్లం వేసుకుంటున్నాం. మీరు తీపి తినేటట్టు అయితే ముప్పావు కప్పు వేసుకోండి. లేదంటే హాఫ్ కప్ పైన వేసుకోండి. ఇంకా దీనికి ఏ వాటర్ వేయక్కర్లేదు. ఈ బెల్లమే కరిగితే పాకం వచ్చేసిద్ది. ఈ బెల్లాన్ని బాగా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పే కొద్ది గట్టిగా వచ్చేసి మళ్ళీ లూజ్ వచ్చేసిద్ది. చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. ఇది లూజ్ వచ్చేస్తుంది. ఇది కొంచెం ఉడుకుబట్టంగానే బుడగలు వస్తుంటాయి. కొద్దిగా పొంగు వచ్చినట్టు. ఈ టైంలో కొంచెం ఇంకెట్ట ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు ఈ టైంలో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు పూలు మకానా పోసుకుందాం. దీనిలో ఇంకా వచ్చింది. స్టవ్ కట్టేసుకుని పూలు మకానా పోసుకుని బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి. ఆ పాకంలో తామర విత్తనాలు బాగా కలిసిపోయేటట్టు తిప్పుకుని మనం వేయించుకున్న నువ్వులు కూడా పోసుకుని జీడిపప్పు బాదం పులుకులు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి కలిసేటట్టు. ఇది ఒక ప్లేట్లో పోసుకుందాము. బాగా కలిసిపోయినాయి చూడండి. ఈ తామర విత్తనాలు స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. అసలు చిటికలో అయిపోద్ది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక స్వీట్ అడిగినా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అటు చేతితో ప్రెస్ చేస్తే ఎడబడిపోతాయి. ఆరిపోవటం తొందర, ఎడబట్టడం కూడా తొందరగా ఎడబడిపోతాయి. ఈ ఆరినాక ఒక గాచేసి అలా పోసుకున్నాం అనుకోండి, నెల రోజులు నిల్వ ఉంటాయి. పిల్లలకు స్కూల్ బాక్సులకైనా, ఈవినింగ్ స్నాక్స్కైనా, ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళకైనా టైంపాస్గా చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటాయి. ఇవన్నీ కూడా చూడండి అట్ట చేత్తో నలిపితే ఊరికే నలిగిపోతాయి. కొంచెం మీకు లేత పాకం కావాలంటే లేతగా తీసుకోండి. ముదురు పాకం కావాలంటే ఇంకోసేపు ఎక్కువ పట్టి పెట్టుకోండి. కానీ ఎడబడిపోతాయి అట్ట అన్నీ ఆరినాక అయ్యే ఎడబడిపోతాయి. వీటిని ఒక కాచేసి అలా పోసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.